విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో నైట్ అవర్స్ మా ఫ్యామిలీతో అలా బీచ్ దగ్గర సరదాగా అనమాట. ఈరోజు కొద్దిగా అలలు ఎక్కువ ఉన్నాయి, అయినా మా చిన్న పాప మా పెద్ద పాప ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూడు అలలు ఎలా ఉన్నాయి నైట్ పూట. ఇది వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది. అలా కూడా ముందుకు వచ్చింది చూడండి. ఒక్కసారి ఇటుపక్క చూడండి. చిన్నది అసలు భయపడలేదు, అసలు ఆ వాటర్ చూసి కొద్దిగా నాకే కొద్దిగా భయం అనిపిస్తుంది, కానీ పిల్లలకి అసలు భయం లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అదో చూడండి ఎంత పెద్దగా వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం బాగానే ఉంటుంది బీచ్లో ఆడేంత వరకు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఉసుక ఉంటుంది చూసారా, అది దులుపుకోవడానికి కొద్దిగా హెరిటేటివ్ లాగా అనిపిస్తుంది. బీచ్లో ఉన్నంత వరకు సూపర్. వచ్చేటప్పుడు అది ఎంజాయ్ చేయడం ఫుల్. కొద్దిగా పెద్ద రావడం వల్ల డ్రెస్ మొత్తం తడిచిపోయింది. ఇలా బయటకు వచ్చేస్తున్నాను. నైట్ మాత్రం సీ కొద్దిగా అంటే ఎక్కువ అలలు ఉంటాయని తెలుసు, కానీ మరీ ఇంత పెద్ద అంటే పర్లేదు, ఈరోజు మీడియం ఉన్నాయి అలలు అనేది. కాకపోతే మా పెద్ద పాప ఏదో మెరుస్తాయి అలలు వచ్చేటప్పుడు దాని నుంచి వెయిటింగ్ చేసాము, కాకపోతే ఏం కనపడలేదు అటువంటివి. ఇక్కడ చాలా సినిమాలు కూడా షూటింగ్ జరిగాయి అన్నమాట. ఇది మన ఇది ఆర్కే బీచ్ అంటారు, వైజాగ్లో ఆర్కే బీచ్. బాగుంది, చాలా బాగుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది, ఫ్యామిలీతో రావడం ఇదే ఫస్ట్ టైము. వాళ్ళ పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే దీన్ని ప్రాపర్గా అనుకొని రావాలన్నమాట. ఒకరోజు ఇది ఒకరోజు బీచ్లు ఇప్పుడు పొడువుగా ఒక 20-30 బీచ్లు ఉంటాయి, అది కరెక్ట్ అనుకొని రావాలి. ఇంకోటి ఏంటంటే ఇవి మేము వచ్చిన టైంలో ఇక్కడ సమ్మర్ అయినా కొద్దిగా ఎండ అంత చెప్పుకోదగ్గట్టు ఏమి లేదు ఇక్కడ. ఈ బీచ్ తర్వాత నెక్స్ట్ మేము అరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈరోజు ఇక్కడ వరకు నైట్ అంతా స్పెండ్ చేసుకొని రేపు మార్నింగ్లో అరకు వెళ్ళే ప్రయత్నం. అరకు ఒకటి, బొర్ర గురుహలు ఒకటి, చాపరాయి వాటర్ ఫాల్స్ ఒకటి. అరకులో మళ్ళీ ఇది కాఫీ ఉన్నాయి కదా, అక్కడ సైడ్ వెళ్దామని ప్లాన్ చేస్తాను. అక్కడ కూడా వీలైతే మన లంబసింగ్ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఇది